Yes, ma'am. Hello, namaste. Namaste, ma'am. Love you, Prashant. Namaste. Yeah, I'm sorry, please forgive me. Thank you. Love you. Nandu, yeah. Harshita, and Chandrakala garu, and Prashant, my lovely team. కొంతమంది వచ్చారు ఈరోజు. ఎస్ చెప్పండి. ఎస్ మ్యామ్. ఈ రోజు ఇక్కడ మీట్ అవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము 13th అండ్ 14th బ్యూటిఫుల్ గా 2 days ఫ్రీ వర్క్ షాప్ నిర్వహించుకున్నాము. అసలు అమేజింగ్ వర్క్ షాప్. అసలు పర్సనల్ గా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. సో రైట్. ఆ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత మనం 41 days సంబంధించి ఈ కోర్సును అయితే మనం లాంచ్ చేయడం కూడా జరిగింది అనమాట. దానికి చాలా సక్సెస్ఫుల్ గా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మంది రిజిస్ట్రేషన్స్ కోసము కాల్స్ చేస్తున్నాయి. మన టీం మొత్తం చాలా బిజీ అయిపోయారు అనమాట. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే మనం ప్రీవియస్ బ్యాచ్ లో కూడా చాలా అమేజింగ్ రిజల్ట్ చూసాం, వండర్ఫుల్ గా. సో రైట్. ఇప్పుడు కోర్స్ లాంచ్ చేయగానే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువ అంటే ఏ కోర్స్ తీసుకోవాలనే డౌట్స్ లో ఉన్నారనమాట. అంటే రైట్. కొంతమంది కెరీర్ అవ్వచ్చు, కొంతమంది బిజినెస్ అవ్వచ్చు, కొంతమంది రిలేషన్షిప్స్ అవ్వచ్చు, కొంతమందికి హోమ్ రిలేటెడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం అమేజింగ్ కోర్సెస్ లాంచ్ చేశాము. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ని ఈ రోజు నందు అక్క, నేను, హర్షిత అండ్ చంద్రకళ మ్యామ్, మేమందరం కూడా వారి క్వశ్చన్స్ మేము తీసుకొచ్చాము. వాటికి అన్నిటి కూడా మీరు ఆన్సర్ చేయాలి మ్యామ్. ఎక్సలెంట్. బ్యూటిఫుల్. యా, అమేజింగ్. ఎందుకు నేను క్లాప్స్ యా, కొడతాను తెలుసా? నేను కనెక్ట్ అవుతున్నాను టు మై ఆల్ యా, హార్ట్. యా. అండ్ యా. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మ్యామ్, మనము ప్రీవియస్ బ్యాచ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా మనము 1300+ పీపుల్ తో మనం కంప్లీట్ చేసుకున్నాము. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, సో తెలంగాణ, ఆంధ్ర అండ్ నెక్స్ట్ స్టేట్ చూసుకున్నట్లయితే కన్నడ నుంచి కూడా మనకి ఎంతో మంది ఉన్నారు. సో కన్నడ నుంచి కూడా చాలా మంది కనెక్ట్ అయ్యి అమేజింగ్ రిజల్ట్స్ తీసుకున్నారు. వాళ్ళకి తెలుగు అర్థమయ్యి చాలా బ్యూటిఫుల్ గా. అదేవిధంగా మోర్ ఓవర్ దాట్ ఇంకా మనకి యుఎస్ నుంచి కానీ, కెనడా నుంచి, లండన్ నుంచి అండ్ అరబ్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది కనెక్ట్ ఆస్ట్రేలియా అయ్యారు నుంచి అమేజింగ్ గా. 300 ఎస్, గ్రామ్స్ గోల్డ్ కొంది ఆస్ట్రేలియా వాళ్ళు. అర్థం చేసుకో. ఎస్, ఆస్ట్రేలియా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ మ్యామ్. No. ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. సో అలాగా మళ్ళీ మనం అద్భుతంగా కోర్సుని మళ్ళీ లాంచ్ చేయడం అనేది పర్సనల్ గా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వాళ్ళ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనము ఒకసారి Right. వాళ్ళకి అందరికి క్లారిటీ ఇచ్చేస్తే మనం ముందుకెళ్ళొచ్చు మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ తల్లి, ఎవరు అడుగుతారు క్వశ్చన్ అడిగేసేసేయండి. టక్ 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 నేను ఆన్సర్ చేస్తాను. ఎస్. I'm sorry, please forgive me. Thank you. I love you, ma'am. I llove you all. సో మచ్. ఫస్ట్ మ్యామ్, ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్స్ ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్ అని దాని ద్వారా వెళ్ళాం మ్యామ్. అది అంటే ఇప్పుడు మనకి 3 realms ని మనం ఈసారి బాగా ఇంట్రడ్యూస్ చేశారు మీరు. అసలు చాలా బాగుంది అది. 3 realms ద్వారా మనకి మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయి? అది నా క్వశ్చన్ మ్యామ్. Excellent, beautiful, amazing, amazing, amazing. Thank you very much, Nandu, and all my beautiful team. Yes, manifestations easy, simple, fun అనే 3 realms ఏదైతే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశామో దాని మీనింగ్ మనకు తెలియాలి అంటే ముందు ఆ క్లాసెస్ ఎవరెవరు తీసుకున్నారో అమేజింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. అదే క్లాస్ని ఇంకొక 41 daysని నేను ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది మిస్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ ఈ టైమ్ ఆఫ్ ద వరల్డ్, మనం భూమి మీద ఇంత కాన్షియస్నెస్ పెరుగుతున్నప్పుడు మనం దాంతో మ్యాచ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్, నా బ్యూటిఫుల్ టీమ్, మీకు అందరికీ ఒకటి గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే మనం మన యూనివర్స్ అబండెన్స్ని పోర్ చేస్తుంది. పోర్ అంటే ఏంటంటే ఒక వర్షం పడినట్టుగా పోర్ చేస్తుంది. కానీ మన లోపల ఉన్న ఆస్ట్రల్ రెల్మ్ అనేది ఉంటుంది. అక్కడ ఉండే లీక్స్, అక్కడ ఉండే డెడ్ ఎనర్జీ అంటే భయం, బాధ, కోపం, వర్రీ అనేవి మనలో ఉండడం వల్ల, మన సెల్ఫ్లో ఉండడం వల్ల అవన్నీ కూడా అసలు ఫిజికల్ బాడీ, ఇక్కడ మళ్ళీ నేను మీకు ఇది చూపిస్తాను. ఈ పిక్చర్ నేను ఎందుకు వేయడానికి కారణం ఏంటంటే అబండెన్స్ ఆఫ్ కోర్ వస్తున్నప్పుడు, మనకు యూనివర్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఐదర్ ఇది ఊంబ అవ్వచ్చు, ఇది మన సెక్రల్ చక్ర అవ్వచ్చు, మనిషిలో ఉండే ఈ పార్ట్ అది స్టోర్ చేసుకునే ఎమోషన్స్ అవేవే లీక్ అవుతున్నాయి. అసలు మన ఫిజికల్ ఎక్స్పీరియన్స్కి ఎక్కడొస్తుంది? ఈ గాడ్స్ ఎనర్జీ, ది యూనివర్సల్ అబండెన్స్ ఇస్తుంది, పోరింగ్ లైక్ రెయిన్ లాగా, గోల్డ్ రెయిన్ లాగా. సో ఇక్కడ మనకి ఉన్న ఎమోషన్స్ లీక్ చేసేస్తున్నాయి వాటిని బయటికి. అవే కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి మొత్తం యూనివర్సల్ ఎనర్జీని. ఫిజికల్ బాడీ దాకా రావట్లే. నేను చూసిందే చూస్తున్నా, డబ్బులు లేవు. ఆ, ఏది నేను ఎంత ప్రయత్నించినా అంటే బయటికి వెళ్ళి నేను ఉద్యోగాలు చేయడానికి, లేకపోతే కొత్త
కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి, ఏం చేసినా కూడా, లేకపోతే ఎస్పెషల్లీ అగైన్ నేను ఇంకోటి చెప్తా, స్పిరిచువల్ పూజలు చేసి స్పిరిచువాలిటీని ఎంత ప్రేయర్ చేసినా కూడా యు ఆర్ ద స్పిరిట్ అని తెలియకపోతే, నీ లోపల ఉన్న ఒక సెల్ఫ్ ఉంటుంది, దట్ ఈస్ ద సెల్ఫ్ని నువ్వు సెల్ఫ్ ఏం వైబ్రేట్ చేస్తే యూనివర్స్ అదే అదే మ్యాగ్నెటిజం అవే అవే తీసుకుంటాం, బాడీ అదే చూడగలుగుతుంది 5 ఎలిమెంట్స్ ద్వారా అనేది గనక తెలియకపోతే పిల్లలు, ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, చూసే వాళ్ళందరికీ, నా లోపల ఉన్న సెల్ఫ్ వైబ్రేషన్ వలన నా చేతికి యూనివర్స్ ఇచ్చే మనీ రావట్లేదు, నా చేతికి యూనివర్స్ ఇస్తున్న అబండెన్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నా లైఫ్లో. అబండెన్స్ అంటే అంటే శరీరంలో హెల్త్ అండ్ రిలేషన్షిప్స్లో లవ్ అండ్ హ్యాపీనెస్, షేరింగ్ టుగెదర్, డబ్బులు, కెరియర్, అబండెన్స్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ అసలు ఉంది. దాని గురించి నేను ల్యాక్ ఫీల్ అవ్వకల. ల్యాక్ అనేది సెల్ఫ్ వూండ్స్, ఇవన్నీ కూడా వూండ్స్ అంటారు. చైల్డ్ వూండ్స్ ఆస్ట్రల్ రెల్మ్, క్యాజల్ రెల్మ్, ఆస్ట్రల్ రెల్మ్, ఫిజికల్ రెల్మ్స్, 3 రెల్మ్స్ గురించి మనిషి తెలుసుకోకపోతే, ఇంకా మీరు ఏం చేసినా భక్తి చేయండి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయండి, ఆన్ గోయింగ్ పూజలు చేయండి, లేకపోతే ఆన్ గోయింగ్ బ్రెయిన్లోంచి చదువుకోండి, ఇంటలెక్ట్ని అప్లిఫ్ట్ చేయండి, రైట్ బ్రెయిన్ ఇంకా ఇంకా అన్నీ చదువుకోండి, కొత్త కొత్తవి నేర్చుకోండి లెఫ్ట్ బ్రెయిన్లో. బట్ ద కంప్లీట్ ద కీ ఇస్ ఇక్కడ ఉన్న లీక్ వల్ల మనకి యూనివర్స్ నుంచి వస్తే, కాజల్ రాల్ నుంచి వస్తున్న ఎనర్జీస్ని మనం తీసుకోలేకపోతున్నాం. ముందు అది తెలియదు అందరికి, అది తెలిసి లీక్ అయిపోతుంది అని. అసలు లీక్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇక్కడ వూండ్స్ ఉంటాయని, మన సెల్ఫ్ చైల్డ్హుడ్ వూండ్స్, యాన్సిస్ట్రల్ వూండ్స్, పాస్ట్ లైఫ్ రెగ్రెషన్స్ అవన్నీ కూడా తెచ్చుకుంటుందని, మనం అంటే ఇది జస్ట్ ఫిజికల్ బాడీ కాదని ఇది తెలుసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ఈ ఫిజికల్ బాడీకి, ఈ భూమి మీద ఉన్న, భూమి మీదే ఫిజికల్ బాడీ ఉంటుంది, ఈ భూమి మీదకి ఇప్పుడు ఇమ్మెన్స్ అబండెన్స్ ఆఫ్ లైట్ వస్తుంది, కాన్షియస్నెస్ మనం తీసుకోకుండా. ఇంకా నేను బయటే చూస్తున్నా, ఓన్లీ బయట చూస్తున్నా, ఈ బయట చూస్తూ ఉండడం వల్ల నాకు అవే కనిపిస్తాయి కానీ నా లోపల ఉన్న వూన్సే కనిపిస్తున్నాయి కానీ అని తెలుసుకోవడానికి 3 రెల్మ్స్ అని నేర్చుకోవడం. ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్. ఎస్, రియల్లీ ఒక్కసారి చైల్డ్ని పట్టుకొని దాని వూండ్స్, అది ఏది తెచ్చుకుందో, చైల్డ్హుడ్ వూండ్స్, లేకపోతే యాన్సిస్ట్రల్ వూండ్స్, పాస్ట్ లైఫ్ వూండ్స్, అన్నిటినీ ఒక్క ఇలాగా మనం మాట్లాడొచ్చని, మన సెల్ఫే అని, అది అది మనలో పాటే అని, దానికి టీచ్ చేయొచ్చని, అలా చేయడం కూడా ఈజీ, సింపుల్, ఫన్ అని ఒక్కసారి దానికి చెప్పగానే యూనివర్స్ రూమ్ అని మన మన లైఫ్లో కంటే ఫిజికల్ బాడీలోకి అంటే భూమి మీదకి వచ్చేస్తుంది. ఒక్కసారి రాగానే నా కళ్ళు ఎప్పుడు చూడని డబ్బును చూడగలుగుతుంది, ఎప్పుడు చూడని ఆపర్చునిటీస్ చూడగలుగుతుంది. అసలు నందు, నువ్వు క్వశ్చన్ అడిగావు కాబట్టి చెప్తున్నావు, వాట్ ఇఫ్ లైక్ ఈ వూన్సే లేకపోతే, వాట్ ఇఫ్ ఈ భయమే లేకపోతే, వాట్ ఇఫ్ ఈ డౌట్ లేకపోతే, వాట్ ఇఫ్ ఈ సాడ్ లేకపోతే, దాని కింద ఉన్నదే నేను అనేది మనకి ఎలా తెలుస్తుంది? అసలు లైఫ్లో ఎన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాం మనం. వీఆర్ ఆల్, ఎవ్రీబడి ఈజ్ మిస్సింగ్. సో అందుకని ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. మొన్న ఇప్పుడు ఇది చేసిన 21 days, 41 days ఇస్తాను జనరల్గా ఏ క్లాస్కైనా. 41 daysలో కూడా ఇంకా ఒక్కసారి ప్యాటర్న్ లో వెళ్ళింది, ఇంకా వాళ్ళకి అదే చెప్పేది, వాళ్ళు ఆస్వాదించే లోపే 41 days అయిపోయినాయి, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది. అందుకని మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇస్తున్నాను. ఇది అమేజింగ్ ఆపర్చునిటీ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు. బికాజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అది మిస్ అవ్వడం అంటే ఏంటంటే టేకింగ్ యువర్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. అరే, ఇదంతా స్టోర్ చేసుకుని ఉంది, ఇది నాది కాదే, నాది కాంతి నేను మోస్తున్నానే, ఊంబులో నాది కాదు నేను మోస్తున్నాను, చక్రా సిస్టంలో నాది కాదు నేను మోస్తున్నాను, డబ్బు లేవనుకుంటున్నాను, ఆపర్చునిటీస్ బయట నుంచి వస్తాయి అనుకుంటున్నాను, డబ్బు బయట నుంచి వస్తుంది అనుకుంటున్నాను, నా హెల్త్ బయట నుంచి బాగా అవుతుంది అనుకుంటున్నాను అనేది తెలియకపోతే చేంజ్ గొప్పగా ఏం కనిపించదు.
చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉంది, మనలోనే ఉంది అనే అవేర్నెస్ తెలుసుకోవాలి. దానికి అద్భుతంగా చేసిన మెడిటేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా యూ హ్యావ్ టు అలౌ ద యూనివర్సల్ అబండెన్స్ ఆన్ టు దిస్ ప్లానెట్ అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఓకే తల్లి, ఎస్ ఓకేనా? మ్యామ్, ఎస్ ఎస్ మ్యామ్. క్లియర్. అంటే ఎప్పుడు మేము క్లాసులు వింటాము, అది ఎప్పుడు అర్థమైనా ఆ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ చాలా కొత్తగా ఉంటుంది. ఏదో ఒక పాయింట్ అయితే డెఫినెట్గా తెలుసుకుంటాం మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పారు దాని కిందే మనం ఉన్నాము, వాటన్నింటి కిందే మనం ఉన్నాము అనేది, అది చాలా చాలా బాగుంది మ్యామ్. అవి ఎలా తీయాలి అనేది మనం క్లాస్లో మన క్లాస్ తెలుసుకుపోతున్నాం అని అర్థమైంది. ఎలా తీయాలి, దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నందు, లవ్ యూ సో మచ్. ఎస్ మా. ఎస్ ఎస్ మ్యామ్. మ్యామ్. యా ఏంటంటే కనుక ఎస్ ఇప్పుడు చాలా కొత్త ఆ, పిల్లలు వస్తున్నారు అనమాట. వెరీ ఎంగేజ్, వాళ్ళకి కెరీర్ పరంగా అవ్వచ్చు. అండ్ యా అసలు అంటే ఈ స్పిరిచువాలిటీ కూడా టచ్ లేని పిల్లలు కూడా వస్తున్నారు. సో అటువంటి కొత్త పిల్లలకి అండ్ కొత్త వాళ్ళు, ఈవెన్ పిల్లలైనా పెద్దోళ్ళైనా, సో కొత్త వాళ్ళకి ఈ కోర్స్ అర్థం అవుతుందా వాళ్ళకి, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మరి గ్యాలరీలోంచి బయటకు వచ్చి మరీ చెప్తాను. ఎస్, కొత్త వాళ్ళు అసలు మీకు కూడా తెలుసా అండి, ఇక్కడ మీకు రెండు బొమ్మలు గీసి చూపించాను. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. మనలో లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది ఉంటుంది ప్రశాంత్ అండ్ మన మన బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరూ ఎస్ లెఫ్ట్ ఎస్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అగైన్ నేను ఏం చెప్తున్నానంటే, మీ మైండ్ ఏదైతే ఉందో, మైండ్ ఈజ్ నాట్ యువర్ బ్రెయిన్. మైండ్ ఈజ్ నాట్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్లో మైండ్ ఉండదు. బ్రెయిన్ మైండ్ ఒకటి కాదు, అందరికీ తెలుసు. కానీ నువ్వు ఏం నేర్చుకున్నా, లేకపోతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం ట్యాబ్లెట్ వేసుకున్నా, లేకపోతే ఏ కోర్స్ చేసినా బయట నుంచి, వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద బయట నుంచి తీసుకుంది. బ్రెయిన్ లెర్నింగ్ అంటే యంగ్ పిల్లలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఎవరు నేర్చుకున్నా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ మైండ్, అవర్ ఓన్ సెల్ఫ్. సెల్ఫ్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ న్యూ, ఇట్స్ నాట్ ఓల్డ్. మన సెల్ఫ్ గురించి తెలుసుకోవడానికి ఇంకా 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 నేను 2017 నుంచి తెలుసుకుంటున్నా, ఇంకా ఉంది దాని గురించి తెలుసుకోవడానికి, అంత ఉంటుంది. సో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరికైనా కూడా ఈజీ లెవెల్లో అర్థమయ్యేటట్టుగా నేను డిజైన్ చేస్తాను. ఇట్ ఈస్ ద సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం, ఇట్స్ నాట్ ద బ్రెయిన్. ఇప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకుంటాను, ఎందుకు నాకు తగ్గట్లేదు హెల్త్లో? బికాస్ ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద మైండ్, యువర్ సెల్ఫ్ ఏర్పడిపోతుంది. అది 2 ఏళ్ళకి ఏర్పడుతుంది. 7 ఏళ్ళు ఉన్న ప్రతి వాళ్ళకి, 7 చక్రాలు ఉన్న వాళ్ళకి, ఏడు ఏడు 2 ఏళ్ళు, 2 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ సెల్ఫ్, దాట్ ఈస్ ద మైండ్, ఆల్రెడీ ఏర్పడుతుంది సెల్ఫ్. నేను ఇది అనే సెల్ఫ్ వచ్చిన వాళ్ళకి, ఈ సెల్ఫ్ మార్చకుండా నువ్వు ఎన్ని ఉద్యోగాలన్నా చేయి, ఎన్ని వ్యాపారాలను చేయి, కొత్త కొత్త కోర్సులు నేర్చుకో, లేకపోతే ఎన్ని కంట్రీస్కి వెళ్తే బాగుంటుంది అనుకో, ఇట్ డజంట్ హ్యాపెన్. కొత్త వాళ్ళకు కూడా అద్భుతంగా అర్థమయ్యేటట్టుగా దట్ ఈస్ యువర్ ఓన్ సెల్ఫ్ గురించి నేర్చుకోవడం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఏజ్తో సంబంధం లేకుండా అట్లీస్ట్ 4 years ఉన్న పిల్లలకి అర్థం అవుతుంది, 4 years పిల్లలకి అర్థమవుతుంది, పొట్టలో ఉన్న అమ్మలకి కూడా అర్థమవుతుంది. అంటే వాళ్ళ బేబీకి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బేబీ హూ కెన్ లిసన్ త్రూ అమ్మ చెవుల నుంచి వైబ్రేషన్ వింటాడు. అక్కడి నుంచి 108 years ఉన్న లాస్ట్ బ్రెత్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఇది నేర్చుకోవాల్సిందే. బికాస్ ద బ్రెయిన్ తోటి నువ్వు బయట నుంచి ఏం నేర్చుకున్నా కూడా దట్ ఈస్ ఆల్ లైక్ కొత్త ఇంటెలిజెన్స్ నేర్చుకుంటావు. బట్ నీ డెస్టినీ, ద మేనిఫెస్టేషన్స్, డెస్టినీ కానీ నీకు కావాల్సిన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసేది మాత్రం నీ మైండ్. దట్ ఈస్ యువర్ ఓన్ సైకి, యువర్ ఓన్ సెల్ఫ్. అది 2 ఏళ్ళకి ఏర్పడుతుంది. ఎవరికైనా అర్థమవుతుంది ప్రశాంత్, నథింగ్ టు వరీ. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఎస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ అవర్ మైండ్, అవర్ ఓన్ సెల్ఫ్. అది 2 ఏళ్ళకే ఏర్పడుతుంది అని ఎస్ తెలుసుకోండి. యా, థ్యాంక్ యూ ఎస్. సో మచ్ మ్యామ్. Yeah. ఎందుకంటే ఎక్కువగా కెరీర్ గురించి అడుగుతుంటారు, జాబ్ గురించి అట్లా. సో ఎస్, ఇప్పుడు అర్థమైంది కదా నీకు, థ్యాంక్ యూ. అన్ని ఆన్సర్స్ వచ్చేసినాయి ఎస్ కదా.
నువ్వెంత వచ్చేసాయి మ్యామ్. ఎంబీఏ చదువు లేకపోతే డాక్టర్ చదువు, ఇంజనీర్ చదువు, బట్ నీ డెస్టినీ ఏంటి? నాకు మంచి ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలి, డబ్బులు ఉండాలి ఇంట్లో, హెల్తీగా ఉండాలి, లేకపోతే రిలేషన్షిప్స్లో మంచిగా పెళ్లి చేసుకోవాలి, ఏది చేయాలి. అన్ని ఏరియాస్లో ప్రాబ్లం వచ్చినా, ఒక ఏరియాలో నేను బాగున్నా, లేకపోతే అన్ని ఏరియాస్లో ప్రాబ్లం వచ్చినా, ఇట్స్ నాట్ అబౌట్ ద బ్రెయిన్. నువ్వేం చదివావు కాదు, నువ్వు ఏం ప్రోగ్రామ్ చేసుకున్నావు, చెయ్యబడ్డా 2 ఏళ్ల వరకు. అండ్ వూండ్ అనేది ఒక్క పార్టే కాదు. అమ్మ నాన్న నేను బాగానే ఉన్నాను, అమ్మ నాన్న అసలు అమ్మ నాన్నతో బాగుండడం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. పాస్ట్ లైఫ్ నుంచి యాన్సిస్టర్స్ నీకేమి ఇచ్చారు, యు ఆర్ క్యారీయింగ్ దట్, మైండ్ ఇస్ క్యారీయింగ్ యాన్సిస్టర్స్ వూండ్స్ అని తెలియాలి. అసలు వూండ్స్ అంటే ఏంటి, ఎక్కడ లీక్ అయిపోతుంది, ఎందుకు నాకు యూనివర్స్ ఇస్తున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా, లేకపోతే ఎన్ని ఉద్యోగాలు ట్రై చేస్తున్నా, ఎందుకు రావట్లేదు అనేది తెలియాలి. తెలియకపోవడం అని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటే నా లైఫ్ మారుతుంది అనుకోవడం ఇంపార్టెంట్. సరేలే, ఇప్పుడు కాదులే తర్వాత తెలుసుకుంటానంటే ద సోల్ ఈజ్ నాట్ రెడీ. సోల్ ఏదైతే రెడీ అయిందో తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఈ క్లాసెస్ బాగా ఉపయోగపడతాయి. అండ్ అమేజింగ్ మెరకల్స్ని చూడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నువ్వు ఏది, నీ డ్రీమ్ ఏది కావాలన్నా, నీ డెస్టినీ డిసైడ్స్, ద మేనిఫెస్టేషన్ డెస్టినీ ఇస్ డిసైడింగ్ బై ద యువర్ సెల్ఫ్. దాని ఎమోషన్స్ ఇదే వైబ్రేట్ అవుతుంది, అదే చేసుకుంటుంది. బికాస్ యు ఆర్ డ్రైవింగ్ ద కార్ డ్రివెన్ బై యువర్ సెల్ఫ్, 2 ఏళ్ల సెల్ఫ్. అదైతే మీకు అర్థం కావాలి. దట్ ఈస్ ద నాలెడ్జ్ ఇస్ సో, విజ్డమ్ ఇస్ ఇంపార్టెంట్. కర్మ అనేది ఫస్ట్ థింగ్. నాలెడ్జ్ లేకపోతేనే కర్మ కంటిన్యూ అవుతుంది. నాలెడ్జ్ రాగానే కర్మకి, ఐ మీన్ యూ గో డిఫరెంట్లీ. మెరకల్స్ చూడడం మొదలు పెడతాం. ఏ ఏజ్ అయినా పర్లేదు ప్రశాంత్, ఎవరైనా కూడా తెలుసుకోవాలి. సోల్ ఈజ్, వెన్ ద సోల్ ఈజ్ రెడీ లైక్ అనగానే అందరూ వస్తారు ఇక్కడ. యా, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. చెప్పండి. నందాక చెప్పారు కదా మ్యామ్ ఇందాక, ఎన్నిసార్లు విన్నా ఒక కొత్త ఎక్స్ప్లెనేషన్ వస్తుందని. దట్ ఈస్ ట్రూ మ్యామ్. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ విన్న క్లాస్ మళ్ళీ వింటే ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుంది మన సబ్ కాన్షియస్ పైన, అదే ఇన్నర్ చైల్డ్ పైన? అదే కొత్త క్లాస్ విన్నప్పుడు ఎలా ఉంటది? రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు కొత్త వాళ్ళకి అన్న అడిగారు కదా, తీసుకున్న వాళ్ళకి మళ్ళీ సేమ్ కోర్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎస్, ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. అగైన్ నేను మళ్ళీ చేసుకొని చెప్తున్నాను. హర్షిత, నువ్వు ఎప్పుడైనా సైక్లోన్లో ఉన్నావా? అంటే పెద్ద తుఫాను, లైక్ ముందు తుఫాన్ వస్తుంది, వెనక తుఫాన్ వస్తుంది, అంటే నువ్వు పెద్ద వర్షం, లైక్ గాలి యా. గాలి, వర్షం, ఎప్పుడైనా ఉన్నావా తల్లి అలాంటి టైంలో? ఎస్ ఎస్ ఎలా ఎస్. ఉంది? ఎలా ఉంది? నిన్ను కూడా పిన్ చేస్తానండి, ఒక నిమిషం. ఓకే, ఎస్, నేను కూడా పిన్ చేసుకుంటా. 1 సెకండ్. ఓకే, మన ఇద్దరం ఉన్నాం. నేను క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. పెద్ద తుఫాన్ ఉంది, గాలి టర్నడో లాగా వస్తుంది, గాలి తుఫాను. ఇప్పుడు నువ్వు ఎంత పెద్దగా అరుస్తూ ఉంటావు, అమ్మా వర్షం వస్తుంది అని అరవాల్సి వస్తుందా, అమ్మా వర్షం వస్తుంది అన్న అమ్మకి వినిపిస్తుంది? గట్టిగా అరవాల్సి వస్తుంది. గట్టిగా గట్టిగా ఎందుకు గట్టిగా అరవాల్సి వస్తుంది? ఆ సౌండ్ ఆఫ్ ద వినపడు. అయ్యా, ఏం ఆ గాలి సౌండ్ ఎక్కువ ఉంటది. మనం చెప్పాలి? స్టాండర్డ్ గా నిలబడలేం, వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోతూ ఉంటాం, గాలి సౌండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, అమ్మా 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 అని చెప్తూ ఉంటాం కదా, తుఫాన్. వినపడదు గడిచినా వినపడదు. కూడా. అదే, ఇప్పుడు నువ్వేం క్వశ్చన్ ఏం అడిగావు అంటే, ఒకే ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తే ఏమవుతుంది? అసలు తెలుసా మన చైల్డ్ ఎంత తుఫాన్లో ఉందో, ఎంత సైక్లోన్లో ఉందో తెలుసా? దాని మాట అసలు, మన మాట మీరు ఎన్నిసార్లు చేసినా కూడా కోర్స్లో, లైక్ దానికి వినపడాలి మన మాట. బికాస్ దట్ ఈస్ ఇన్ ద సైక్లోన్ ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్ మధ్యలో, టొర్నడోలో ఉంది. ఎమోషన్స్ ఆర్ లైక్ డెడ్ ఎనర్జీస్ మధ్యలో ఉంది. అది తిరుగుతుంది, గాలి రూపంలో తిరుగుతుంది. ఆ ఎనర్జీస్ ఆర్ లైక్ టొర్నడోస్. నీకు టొర్నడో అంటే తెలుసు కదా, నీకు వృత్తి యా. ఊపిలో తిరుగుతుంది, సుడిగుండాలు. ఆ సుడిగుండం. సుడిగుండంలో తిరుగుతుంది, దానికి ఏం వినపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినపడదు. దాన్ని వినిపించుకొని ఆ టొర్నడో ఆపిన తర్వాత, టొర్నడో ఆపడానికే చాలా రోజులు పడుతుంది, కనీసం 21 days. ఆ తర్వాత మీరు చెప్పేది ఏంటో వినపడాలి కదా దానికి. నెమ్మదిగా చెప్పినా కూడా వినిపిస్తుంది, విస్పర్ చేసినా కూడా వినిపిస్తుంది. అది వినిపిస్తే మెరకల్స్ జరుగుతాయి. ఎన్ని రోజులు పడుతుందంటే, జాగ్రత్తగా నేను నేను నీకు ఒకటి చెప్తా తల్లి. ఎవరైతే కంటిన్యూ చేస్తారు, మన దగ్గర 2 years 3 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ద మోర్ దే స్టార్ట్ కంటిన్యూయింగ్, ప్యాటర్న్స్ ఏర్పడతాయి. అంటే ఆ తుఫాన్ని ఆపడం ఒకటైతే, తుఫాన్ని ఆపిన తర్వాత ఆ పాపను హీల్ చేయడం ఒకటైతే, తుఫాన్లో చిక్కుకుపోయిన పాప ఎలా ఉంటుంది, సో దాన్ని
తీయడం ఎలాగా ఉంటుంది. దాని తర్వాత మేనిఫెస్టేషన్స్. చూడు మనకి ఎలా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయో, లైక్ దే ఆర్ కంటిన్యూయింగ్. ద ప్యాటర్న్స్ ఏమవుతాయంటే మన బ్రెయిన్లో ప్యాటర్న్స్. ఇప్పుడు ఇది మైండ్ ఏం చేసిందో ఎమోషన్ నీ బ్రెయిన్లో ఏర్పడుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ద నువ్వు కొత్తది ప్రోగ్రామ్ వింటున్నావు, అగైన్ అండ్ అగైన్ వింటున్నావు. ఆ, నేను చదివిందే చిన్నప్పుడు సైకాలజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దాంట్లో ఏమవుతుందంటే లెఫ్ట్ న్యూరాన్, రైట్ న్యూరాన్ ఫైర్ అండ్ వైర్ అవుతుంది. ద మోర్ ఫైర్ అండ్ వైర్, ఓకే ఇది నేను కాదు, నేను ఇలా క్లీన్ చేసుకోవాలి అని నువ్వు చెప్తున్నప్పుడల్లా నీ చైల్డ్ వింటూ ఉంటుంది. ద మోర్ ద చైల్డ్ వింటుంది. మనకు ప్రతిరోజు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మార్నింగ్ ప్రతిరోజు నీకు ఆపర్చునిటీ ఉంటుంది నువ్వు దానితోటి కలవడానికి, దట్ బ్రెయిన్ తోటి దానితో మాట్లాడాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ అండ్ ద రెల్మ్లో నైట్ టైం కానీ దాని తలుపులు ఎప్పుడు డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఈ డోర్స్ ఇక్కడ నేను ఇక్కడ ఒకటి ఓపెన్ లాగా పెట్టాను చూసే, డోర్స్ ఓపెన్ అయినప్పుడు యూ కెన్ టాక్ టు ద చైల్డ్. వరల్డ్ అంతా నిద్రపోతున్నప్పుడు, దాని గజిబిజి లేనప్పుడు, తుఫాన్ లేనప్పుడు చెప్పాలి. ఆ చెప్తున్న ప్రాసెస్లో ఫస్ట్ తుఫాన్ తీయడమే సరిపోతుంది. ఇప్పుడు మొన్న వచ్చారు 21 డేస్కి, అసలు కనీసం వాళ్ళు కనెక్ట్ అయ్యారా లేదా కూడా తెలియదు. ఒకసారి కనెక్ట్ అయిన చైల్డ్ ఇదే ప్రాసెస్తో మళ్ళీ సేమ్ మళ్ళీ అదే కంటిన్యూ చేయగానే డామ్ ష్యూర్ అసలు ఇంకా నీకు లైఫ్ మారిపోతూ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ఉన్న ఎనర్జీస్ని నీ ఫిజికల్ బాడీలోకి తెచ్చుకో. ద టార్గెట్ ఈస్ దాట్. సో మళ్ళీ మళ్ళీ అంటే తుఫాన్లో ఉన్న పాపని మళ్ళీ తీయడం, మళ్ళీ దానికి వినిపిస్తుందా లేదా అంటాం ముందు. ఆ వినిపించిన తర్వాత నెమ్మదిగా విస్పర్ చేసినా వినిపించే అంత స్టేట్కి తీసుకెళ్ళాలి. ఈరోజు నేను చెప్పాను కదా ఇందాక కూడా ప్రశాంత్కి చెప్పా, 2017 నుంచి ఈ రోజు వరకు చేస్తున్నా. బట్ దాని కీ తెలిసింది, దాన్ని ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలా చెప్పాలి. త్రూ మెడిటేషన్ మనం ఆ, పిల్లలు చేస్తారు కదా మెడిటేషన్, ద ర్యాలమ్స్ బ్రెయిన్ స్టేట్స్, ద డెల్టా థేటా స్టేట్స్లో మనం దానికి చెప్తున్నప్పుడు అగైన్ ఈ రోజు కూడా నేను చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన, ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చిన ఫస్ట్ దాన్ని ఇచ్చేస్తా. తల్లి నీకేం లేదు, నీ తుఫాన్ నీ కాదు. ముందు నా నా మైండ్లో వచ్చే తుఫాన్ దానికి వెళ్తుందని నాకు తెలుసు. ఒకసారి దానికి తుఫాన్ లాగా వెళ్తే, సైక్లోన్ లాగా వెళ్తే అది నాకు దూరం అయిపోతుంది, వినపడదు. నేనేం చెప్పినా వినపడదు, నేనేం చేసినా. దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. నువ్వు ప్రూవ్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ, సపోజ్ ఇదే మళ్ళీ నువ్వు కంటిన్యూ చేస్తే గనక యూ డోంట్ నో లైక్ దట్ తుఫాన్ అయింది, బిడ్డ నీ దగ్గరికి వచ్చింది, నువ్వు విస్పర్ చేసినా వినపడుతుంది. ఓకే తల్లి, సో దట్స్ సో ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్. ఓకే తల్లి. ఎస్, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే పిల్లలు ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మన రెస్పాన్సిబిలిటీ కూడా, మన సెల్ఫ్ని, మన తాత ముత్తాతలు అందరి సెల్ఫ్స్ దాంట్లో ఉంటాయి. అంటే అందరి ఎమోషన్స్ ఓన్స్ ఉంటాయి, తెచ్చుకుంటుంది. ముందు అసలు మనం ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడున్న అందరూ కూడా అసలు మనం ఎవరో తెలుసుకోకుండా నేనంటే ఈ ఫిజికల్ బాడీ అని తెలుసుకొని అదే చెప్తాను నేను, చెప్తాను కదా మరీ సీరియస్నెస్ వద్దని. చిన్న కథ కాదు అని, చిన్న కథ కాదు అది, కథలాగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలంటే వచ్చేయండి. అసలు ఎందుకు లేట్ చేయొద్దు, నేనైతే మాత్రం లేట్ చేయొద్దు అంటాను. నాట్ ఈవెన్ నౌ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ, టేక్ ద చైల్డ్. తుఫాన్లో ఉంది, సైక్లోన్ ఎలా ఉంది, ఇన్ఫాక్ట్ బాగుందా చెప్పింది? నువ్వు చెప్తావు కదా అన్ని కొత్తగా. బాగుంది మ్యామ్. యా, నిజంగా అంటే మ్యామ్ ఇది కూడా ఎప్పుడు సీరియస్ వినలేదు గా మీ మ్యామ్, నుంచి. అసలు ఎగ్జాంపుల్ చాలా బాగుంది మ్యామ్. అసలు చాలా రైట్, చాలా మంచిది. రైట్ తల్లి. అది వినపడదు అసలు, దానికి నువ్వేం చెప్పినా కూడా వినపడదు. నువ్వేదో చెప్తావు, నాకు మేనిఫెస్టేషన్స్ తెచ్చేది కూడా అదే, దాని వైబ్రేషన్ దానిది. మరి దాని వైబ్రేషన్లో అది అందరు వైబ్రేషన్స్ తీసుకుని ఇది నాదే నాదే అనుకుంటుంది. అవి నీవి కాదు అని చెప్పడం ఇంపార్టెంట్. అండ్ దానికి ఆ సైక్లోన్లోంచి దాన్ని కామ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మనకు ఎప్పుడు సైక్లోన్ వచ్చినా దానికి వెళ్ళకుండా చూడడం ఇంపార్టెంట్, ఎందుకంటే దాట్ ఈస్ ద వైబ్రేషన్. అదే ఇదే దీని వైబ్రేషనే యూనివర్స్ మనకిస్తుంది. నువ్వు ఎన్ని పూజలకు వెళ్ళావా, ఎన్ని వ్రతాలు చేసావా, ఎన్ని మెడిటేషన్స్ చేసావా, డజంట్. నీ థర్డ్ ఐ ఓపెన్ అయిందా, నీ సెల్ఫ్ని బాగు చేసుకోకుండా, నీ రూమ్ని నువ్వు క్లీన్ చేసుకోకుండా ఈ కాంటాక్ట్. ఓకే. ఎస్ అండి. ఎన్నిసార్లు నేను చెప్తున్నాను కదా మీకు ఇచ్చిన మెడిటేషన్స్ నేను చేస్తా ఎవ్రీ టైం న్యూ న్యూ న్యూ. ఎంతసేపు దాంతో కనెక్ట్ అయితే మన లైఫ్ అంత బాగుంటుంది. ఎన్ని గంటలు కనెక్ట్ అయితే ఓకే. ప్రాబ్లం రాగానే దాన్నే పట్టుకోవాలి తల్లి, అది పట్టుకోవాలని ఎన్నిసార్లు ఫైర్ అండ్ వైర్. ఇక్కడ నేను ఎందుకు ఈసారి మళ్ళీ మరి ఇదే ప్రోగ్రామ్ చేశానంటే, ఈసారి రెల్మ్స్లో చేశాను కాబట్టి
యూనివర్స్కి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మనం మళ్ళీ అది మనం ట్యూన్ అయిపోకుండా, ఇప్పుడు చూడు 21 రోజులు ప్రోగ్రామ్ అయిపోయింది, ఓకే అయిపోయింది, హడావిడి అయిపోయింది, 41 రోజులు తీసుకున్నాం, హడావిడి అయిపోయింది, హంగామా అయిపోయింది. తర్వాత మళ్ళీ నీకు ఏదైనా సిచ్యువేషన్ రాగానే నీ ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో అవి నీకు హెల్ప్ అయినాయా లేదా అనేది నీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. 21 రోజులు అయిన తర్వాత వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ సో ఫార్, యూ నీడ్ టు ప్రాక్టీస్ కంటిన్యూ టిల్ ద లాస్ట్ బ్రెత్. ఇది ఒక్క రోజుది కాదు, ఇది ఒక్కటిది కాదు. లాస్ట్ బ్రెత్ వరకు ప్రాక్టీస్ చేయాలంటే, ఒకవేళ మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చితే, ఓకే దీంతో నేను కనెక్ట్ అయితే నాకు ఇంకా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఈ రికార్డింగ్స్ కూడా తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తే దే కుడ్ సీ ద లైట్ ఇన్ దర్ లైఫ్ అండ్ కంప్లీట్గా డివైన్ ఎనర్జీ ఏదైతే అబండెన్స్లో వర్షం కురుస్తుందో అది మన ఇంట్లో కురిపించడానికి కంటిన్యూటీ ఈజ్ సో ఇంపార్టెంట్. అందుకని మన దగ్గర 2 years నుంచి ఉన్న వాళ్ళు కూడా, 3 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. యా, దట్స్ వాట్ దట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరేమో 4 కోర్సులు పెట్టారు. ఏ కోర్స్ చూస్ చేసుకోవచ్చు? ఏ కోర్స్ లో మాకు ఆల్ ఏరియాస్ కవర్ అవుతాయి? మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది కూడా డైలమాని. ఇప్పుడు మనకి చాలా మంది కూడా అంటూ ఉంటారు కదా చంద్రకళ గారు, ఏమంటారంటే ఏంటి మేడం మీరు అసలు మనీకి మనీ పెట్టారు, మీ మెడిటేషన్స్ బాగుంటాయి, మనీ గురించి తెలుసుకోవడం బాగుంటుంది, తర్వాత ఊంబు పెట్టారు, అదే అసలు ఎమోషన్స్ బ్యాగేజ్. ఇప్పుడు మాకు అర్థమైపోయింది, అసలు ఇక్కడే ఉంది కథంతా, ఇక్కడే ఉంది కథంతా, సక్రల్ చక్రాల్లోనే ఉంది కథంతా, ఊంబులోనే ఉంది మొత్తం, అది బ్యాగ్ వేసుకుని కూర్చుంది, వైబ్రేషన్స్ ఊంబులోంచి వెళ్తున్నాయి అన్నారు. ఈ ఊంబు తీసుకోవాలా, చక్రాస్ ఉన్నాయి, ఓ మై గాడ్, రూట్ నుంచి సేక్రల్ చక్ర నుంచి మన వైబ్రేషన్, మన ఎనర్జీస్ని పైకి ఎలా తీసుకెళ్ళాలి దేని ఉంది, స్ప్రింగ్ లాగా ఎవ్రీథింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎవ్రీ కోర్స్, ఏ కోర్స్ తీసుకున్నా కూడా అద్భుతాలు నీ గురించి తెలుస్తాయి, నీ గురించి నువ్వెవరో తెలుస్తుంది. ఎవ్రీ కోర్స్లో కూడా వీఆర్ టేకింగ్ ద సెల్ఫ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఇమీడియట్గా మనీ కావాలి, మనీ జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఇంకా నాకు అందుకని దాన్ని చిన్న చిన్న వేరియేషన్ కూడా పెడతాను. సో డబ్బులు కొంచెం అంటే ఒక 500 డిఫరెన్స్ కూడా ఉండదు, ఈ కాంట్ ఈవెన్ జస్ట్ ఐడెంటిఫై 500 డిఫరెన్స్. ఎందుకు నేను మనీ అని చెప్తున్నానంటే, సపోజ్ మనీ లేని వాళ్ళు ఇమీడియట్గా నాకు మనీ కావాలి అనుకున్నప్పుడు, కెరియర్ కోసం కావాలనుకున్నప్పుడు దే కెన్ అట్లీస్ట్ ఎఫర్డ్ దట్ క్లాస్, ఇమీడియట్లీ దే కెన్ హీల్ ఇట్ అనేది నా 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 లోపల ఉన్న సైకి చెప్తున్నప్పుడు, నా అండర్స్టాండింగ్, మేబీ నా బ్రెయిన్ ఈస్ టెల్లింగ్ మీ లైక్ దట్. అనలిటికల్ మైండ్ ఇది, కంప్లీట్ అనలిటికల్ మైండ్ థాట్ ఇది. అలాగే మన ఊంబ్ క్లాస్ తీసుకున్నప్పుడు, ఊంబ్ ఇస్ కంప్లీట్ ఎమోషన్స్. అసలు ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఎమోషన్స్ని ఊంబ్ అసలు అక్కడే ఉంది, మొత్తం డ్రామా అక్కడ నుంచి. అదొక్కటి క్లీన్ చేసుకున్నా కూడా యూనివర్స్ వెళ్ళిపోతుంది. మీ డిజైర్స్ ఏమున్నాయో అన్ని యూనివర్స్వే, అవి డిజైర్స్ ఆర్ నాట్ యువర్స్. అసలు యూ ఆర్ నాట్ దేర్, యూ ఆర్ ద యూనివర్స్ అని తెలుసుకున్నప్పుడు అది వస్తుంది. డిజైర్ ఇస్ సోల్స్ డిజైర్, సోల్ ఎక్స్పాండ్ అవుతాం అలా అనుకుంటుంది. ఈ బ్రేకేజెస్ని తీయాలి, మన డెడ్ ఎనర్జీస్ని తీయడమే మన బాధ్యత అనేది ఊంబు క్లాస్. సో డబ్బులు కావాలన్నా, పెళ్ళిళ్ళు జరగట్లేదు, తీరార్ సో మెనీ, మనం ఎన్ని ఉన్నాయో అసలు చెప్పలేం. పెళ్ళిళ్ళు జరగట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఊంబులో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అ డివైన్ బ్లెస్సింగ్. ప్రాబ్లం రాగానే, వేడు రాగానే నేను జంప్ చేస్తాను అనుకుంటుంది, లెట్ గో చేస్తాను. ఈ చైల్డ్ సైకి ఏం చెప్తుందంటే, నాకు ఈ ఎమోషన్, ఈ ఏరియాలో ప్రాబ్లం వచ్చింది, నన్ను చూడు, ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది, నేను తుఫాన్లో ఉన్నాను, టర్నడాలో తిరుగుతున్నాను, నన్ను చూడండి చైల్డ్ చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి ఈ ప్రాబ్లం తీయడానికి అని చూస్తున్నాం. బట్ ఈ ప్రాబ్లం వచ్చినా, మనీ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, లేకపోతే కెరియర్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నువ్వు సెల్ఫ్ని పట్టుకో. సెల్ఫ్ ఈజ్ సఫరింగ్, యువర్ లైఫ్ ఈజ్ నాట్ బ్రోకెన్, యువర్ చైల్డ్ ఈజ్ బ్రోకెన్. ఏ క్లాస్ అయినా తీసుకోవచ్చండి, బట్ మీకు ఒక్కొక్క క్లాసు ఒక బ్రెయిన్లో ఒక ఒక కాన్షియస్నెస్ని ఎలా పెంచుతాయి అని ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే చెప్పలేను, ఎందుకంటే ఎవ్రీ క్లాస్ యూ గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఊంబ్ క్లాస్ మెడిటేషన్స్ అమేజింగ్గా ఉంటాయి. అండ్
దట్ చక్ర క్లాస్ మెడిటేషన్స్, అగైన్ మనీ క్లాస్ మెడిటేషన్స్. మన 48 hours మనీ ఛాలెంజెస్, మనీ గురించి చేసిన వాళ్ళు ధడ్ 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 మనీ ఎలా వచ్చినాయి, ఎన్ని జాబ్స్ వచ్చినాయి, ఆపర్చునిటీస్ వచ్చినాయి మన క్లాస్లో. ఇప్పుడు రిజల్ట్స్ మొన్నే కదా జరిగింది, గ్రాడ్యుయేషన్ సెరమనీ. సో ఏ క్లాస్ అయినా ఈక్వల్లీ యు ఆర్ వర్కింగ్ ఆన్ దిస్, బట్ వేరియస్ నాలెడ్జ్ని కూడా ఎక్వైర్ చేస్తారు త్రూ డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు నన్ను అడిగితే అందరినీ కూర్చోమంటే అన్ని క్లాసులకి, కానీ అంతసేపు అంత శక్తి ఉండదు, కూర్చొని అన్ని సాధన చేయడం ఉండదు. సో ఈచ్ వన్, ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్లో ఒక క్లాస్ తీసుకున్నారు, లేదు ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దిస్ క్లాస్ అన్న వాళ్ళకి కూడా అవైలబిలిటీ. హ్యాపీగా వాళ్ళు మనీ గురించి తెలుసుకుంటారు, లేకపోతే ఊంబు గురించి తెలుసుకుంటారు, లేకపోతే చక్ర గురించి తెలుసుకుంటారు. ఎనీవే ఏ క్లాస్ అయినా తీసుకోండి, యూ గెయిన్ ఎ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అండ్ నువ్వంటే ఎవరో తెలుసుకుంటావు. అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మెడిటేషన్ ఈజ్ గోయింగ్ టు టేక్ అవుట్ యువర్ కర్మ. దాట్ ఈస్ ఫర్ ష్యూర్. అన్ని మెడిటేషన్స్, ఏ మెడిటేషన్ ఏ క్లాస్లో కూర్చున్నా కూడా ఇట్ విల్ రిలీజ్ ద సెల్ఫ్, లోవర్ సెల్ఫ్ నుంచి నేను హయ్యర్ సెల్ఫ్కి తీసుకెళ్ళడానికి పాసిబుల్. సో మీకు నిజంగా నేను ఆన్సర్ అయితే చేయలేదు, బట్ అది కానీ స్పెసిఫిక్ ప్రాబ్లం ఏదైనా అడగండి, దేనికి తీసుకోవాలో నేను చెప్తాను. అంటే ఎస్ మ్యామ్. ప్రెగ్నెన్సీ వాళ్ళు హోపోనోపోనో కోర్స్ తీసుకొని చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వాళ్ళు, ప్రెగ్నెన్సీ కావాల్సిన అనుకున్న వాళ్ళు, నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ, ప్రెగ్నెన్సీ కావాల్సిన అనుకున్న వాళ్ళు ఊంబ్ క్లాస్ డెఫినెట్గా తీసుకోండి. లాస్ట్ టైం నేను ఇంకా కూడా ఊంబ్ దాన్ని ఏమంటారు, ఊంబుని ఎలా క్లీన్ చేసుకోవాలి, 0 to 1 year, 0 to దట్ దట్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద యుట్రస్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఎందుకు అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నీ యుట్రస్ ఎలా పాడవుతుంది దగ్గర నుంచి, ఎందుకు నీకు ఈరోజు ప్రెగ్నెన్సీ రాదు, లేకపోతే వచ్చిన బేబీ ఎందుకు వెళ్ళిపోతుంది అనేది తెలుసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్గా ప్రతి ఫెమినైన్ ఎనర్జీ తెలుసుకోవాలి. అలాగే మాస్కులైన్ ఎనర్జీ ఆల్సో. అసలు నీకు ఏం కావాలన్నా, అంటే నీకు అసలు ముందుకెళ్ళట్ల, లైఫ్ స్టక్ అయి ఉన్నాను జీవితంలో అన్న ప్రతి అబ్బాయి కూడా ఈ ఊంబు క్లాస్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ద డ్యామ్ కనుక ఎలా వేసేసి ఉంటుందో, వాటర్ ఆగి ఉంది. ఈ వాటర్ ఆగినప్పుడు ఒక్కొక్క లేయర్ ఊంబులోని యుట్రస్లో, అంటే సెక్రల్ చక్రాలు, ఎస్పెషల్లీ అమ్మ ఊంబే, అమ్మ సెక్రల్ చక్ర, నీ సెక్రల్ చక్ర, అబ్బాయికైనా అమ్మాయికైనా, అమ్మ ఊంబులో ఏదైతే ఉందో 0 to 1 year ఫస్ట్ యుట్రో ఎలా ఫామ్ అవుతుంది, తర్వాత 1 month నుంచి నువ్వు 1 year లోపు ఎలా ఉంటావు, 1 year నుంచి 7 years, 7 years నుంచి 13 years, నీ ఊంబులో లేయర్స్ 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 ఎలా ఫామ్ అవుతాయి, ఎమోషన్స్ అనే క్లాస్. అగైన్ అందరు జాగ్రత్తగా వినండి, దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైం అన్ని మెడిటేషన్స్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ క్లాస్లో ఉన్నారు, ఇంకా స్టిల్ 18th వరకు ఉంటారు కాబట్టి వాళ్ళకి 20th నుంచి కొత్త క్లాసెస్ యాక్సెస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాను, నియర్లీ యూ విల్ రిసీవ్ 6 more మెడిటేషన్స్. అండ్ మీ ఊంబుని ఎలా క్లీన్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీకి ఏం చేయాలి, అండ్ పెళ్ళిళ్ళు కావడానికి ఏం చేయాలి, పిల్లల కోసం ఏం చేయాలి, ఎస్పెషల్లీ డివైన్ పేరెంటింగ్ నేను మిస్ అయ్యాను. డెఫినెట్గా మీరు ఊంబ్ క్లాస్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్గా చెప్పి ఈ 6 మెడిటేషన్స్ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. అండ్ అగైన్ చక్ర క్లాస్ వాళ్ళు అడిగినప్పుడు క్వశ్చన్కి నేను ఇంకోటి కూడా స్పెషల్గా ఆన్సర్ చేస్తాను. ఓకే, ఎస్ ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. యా, నెక్స్ట్ ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. యా, ఒక క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, యా, అంటే మామూలుగా మనం యూట్యూబ్ కామెంట్స్ లో చూస్తుంటాము. సో డిఫరెంట్ పీపుల్ లైక్ దే హ్యావ్ డేట్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ అవ్వచ్చు. రైట్. మేడం ఒక్క రెమెడీ చెప్పండి ప్లీజ్, ఒక్క టెక్నిక్ అని అడుగుతుంటారు. సో ఒక్క టెక్నిక్ చేస్తే అయిపోతుందా, లేకపోతే ఈ 41 days అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అసలు, ఒక్కసారి దీన్ని చెప్పండి మ్యామ్. ఎక్సలెంట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మా ప్రశాంత్ యూట్యూబ్ని రన్ చేస్తాడు, కామెంట్స్ అన్ని చూస్తాడు. సో మీకు ఒకటి చెప్తాను చూడండి, పూజలు చేయి, చెప్పాను ఇందాకే, రెమెడీస్ చేయి, ఏమైనా చేయి, లేకపోతే డబ్బులు రావట్లేదని అప్పులు చేయి, మొత్తం వెళ్ళి డెట్ అయిపోయి ఇల్లంతా. ఇక్కడ ఇక్కడ ఏముంటుంది తెలుసా అండి, వావ్స్ అంటారు, అంటే ప్రామిస్లు. అందరు ఇలా చేయండి, ప్రామిసెస్ చెప్తున్నా, ఈ డబ్బులు కూడా నాకు వద్దు అని గనుక నీ చైల్డ్ ప్రామిస్ చేస్తే ఎన్నన్నా చేయండి, డబ్బులు రాగానే తోసేస్తుంది, డబ్బులు రాగానే తోసేస్తుంది. మీరు ఏమన్నా చేయండి,
ప్రామిస్లు చేసుకుంటాం. ఈవెన్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఇందాక తను చెప్పారు చూసారా, ప్రెగ్నెన్సీ రావట్లేదని. అమ్మో వీళ్ళ ప్రెగ్నెన్సీ చూశాను, అబ్బా జన్మలో ప్రెగ్నెన్సీ వద్దు, లాస్ట్ లైఫ్లో అమ్మో పిల్లలు ఎంత గొడవ చేస్తున్నారు. నాకంటే పిల్లలు పుట్టని వాళ్ళు బెటర్, అసలు పిల్లలు పుట్టడమే ప్రామిస్. వావ్స్ ఉంటాయి మనలో. ఆ వావ్స్ అనేది ఉంటే మనం, నేను చాలాసార్లు చెప్పాను, పాత క్లాస్లో కూడా చెప్పాను. ఆ వావ్ అనేది నాకు డిఫెన్స్ మెకానిజం అన్నట్టు. దాంట్లో ఒక పార్ట్ ఇన్నర్ చైల్డ్ పార్ట్స్ మీకు తెలుసు లేదు, 9 పార్ట్స్ ఉంటాయి మొత్తం. ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. 9 పార్ట్లు మనకు హ్యాబిచువల్ పార్ట్స్ అనమాట, ఇమీడియట్గా రియాక్టివ్ పార్ట్స్. అవి అవి ఏం చేస్తాయంటే నీకు కంట్రోల్లో చేసేస్తుంటాయి. నిన్ను ప్రామిస్ చేసావు, నీ ప్రామిస్ నిలబెట్టడం కోసం, సెల్ఫ్ ప్రామిస్. డబ్బులు రానివ్వు, ఉద్యోగం అమ్మో నాన్న ఉద్యోగం చేసినా నేను చచ్చినా చేయని ఉద్యోగం, పెళ్ళా నేను జన్మలో పెళ్లి చేసుకుని అమ్మ నాన్న ఎంత గొడవ పడుతున్నారు. ప్రామిస్లు ఉంటాయి, అసలు మనకు తెలియంది చాలా ఉంటాయి. ఆ ప్రామిస్లు ఉన్నప్పుడు ఆ మనం తెలియకుండా ఆ సెల్ఫ్ని ఓవర్టేక్ చేయాలని వెళ్ళినా కూడా మనం ముందుకెళ్తుంటే అదేమనుకుంటుందంటే ఆల్రెడీ ప్రామిస్ చేసింది. ప్రామిస్ మీన్స్ చాలా పవర్ఫుల్. మనం అంటారు ఒట్టేసి చెప్తున్నా ఇవాళ నుంచి నీతో మాట్లాడను అంటాను చూసారా మీరు, మనం చాలా ఈజీగా అనేస్తాం. పిల్లలతో కూడా అమ్మలు కూడా చెప్తారు, ఒరే ప్రామిసెస్ చెప్తున్నారా నీకు దెబ్బలు పడితే నేను అసలు నీతో మాట్లాడను పో అంటాం కదా, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో అయినా. బట్ ద సెల్ఫ్, ద సైకీ, ద సబ్ కాన్షియస్ మైండ్ మీరు కనుక నేర్చుకుని ఉంటే చిన్నప్పటి నుంచి, దట్ ఈస్ ద ఫెమినైన్ ఎనర్జీ. అది ప్రామిస్ చేసింది అంటే ఇంకా అది దానికి తెలియదు, అది సరదాగా చేసావా నిజంగా చేసావా. దెర్ ఇస్ నో అనలిటికల్ మైండ్ అక్కడ. నువ్వు నిజంగా మనకి తెలియదు, అంత ఉంటుంది ప్రామిస్ అనేది. చిన్నప్పుడు ఏమన్నాను ప్రతి ప్రామిస్ని మనకి గుర్తుండవు, అసలు గుర్తుండవు. అందుకని మనం ఏం చేయాలి, ఓపెన్ పని ద్వారా నాలో ఏముంది నేను ఇది చూస్తున్నా అది తీసేసే, నాలో ఏముంది అది తీసేసే. నాకు గుర్తు కూడా లేదు ప్రామిస్. కొంతమంది గుర్తుంటాయి కదా, కొంతమందికి చిన్నప్పుడు ఏమనుకున్నాం, ప్రామిసెస్ చెప్తున్నా ఇంకెళ్ళతో నేను మాట్లాడినా, ప్రామిసెస్ చెప్తున్నా నా డబ్బుల గురించి ఆలోచించి, ప్రామిసెస్ చెప్తున్నా మై గాడ్ ప్రామిస్ నేను అసలు ఈ ఉద్యోగమే చేయను, ఈ వ్యాపారమే చేయను. అలాంటి వాళ్ళు వ్యాపారం చేయడం వచ్చినప్పుడు ఎస్ తల్లి ఎస్. ఫుడ్ కి సంబంధించి కూడా నేను ప్రామిస్ చేసుకుంటా, ఇంకా అస్సలు తినను స్వీట్స్ అనుకుంటా. ఆ, అది తిన్నప్పుడు ఏమవుతుందంటే దట్ డిఫెన్స్ మెకానిజం వర్క్ చేసి నిన్ను తినేయకుండా కూడా చేస్తుంది. లైక్ అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ యా, దట్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. ప్రతి పార్ట్ ఇంప్రెస్ చేసిన ప్రతి పార్ట్స్ ఉంటాయి మనలో. ఇట్ ఈస్ సైకి. అసలు దీని గురించి తెలుసుకోకుండా దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ సెల్ఫ్స్ ఉంటాయి. ఆ కండిషన్లో నేను అది ప్రామిస్ చేశా, సారీ నేను ఇంకా అది నాకు తెలియదు అని చెప్పేసి మనం ఓపెన్ పని చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ తల్లి. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను అంత క్షుణ్ణంగా అన్నిటి గురించి తెలుసుకున్నాను కాబట్టి, ఇక్కడ వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ ఆస్క్ ఐ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్. ఎందుకంటే నేను అంత నేర్చుకున్నాను కాబట్టి, స్పిరిచువల్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్, క్వాంటమ్ ఫీల్డ్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ ఆస్క్ నాకు తెలిసినంత మటుకు, నాకు తెలిసింది నేను చెప్తాను. డెఫినెట్గా ద ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. యా, ఎస్ ఎస్ ప్రశాంత్, యూ గాట్ ద ఆన్సర్. Yes, ma'am. Yes, yes. Yeah, I thank got the you. answer. Yeah, యా yes, yes, Tali. మ్యామ్, ఇది మన యూట్యూబ్ కి కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మందికి ఉన్న ప్రశ్న, వాళ్ళందరి కోసం అంటే కమెంట్స్ లో చూసాను నేను లైవ్ సెషన్ లో. Right. అసలు ఈ హోపోనోపోనో అనేది వర్క్ అవుతుందా? నాకు వర్క్, మనం అంటే కొత్తగా ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రశ్న అడుగుతున్నా, వచ్చిన వాళ్ళకి. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. యూ యూట్యూబ్లో వాళ్ళకి, కొత్త వాళ్ళకి అసలు హోపనపోన అంటే వర్క్ అవుతుందా, ఇదేదో హవాయిన్ టెక్నిక్ కదా, వాటి గురించి కూడా హోపనపోన అనగానే వాళ్ళు గూగుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, అన్నిట్లో ఉంటుంది కాబట్టి ఓకే హోపనపోన. అందరు కూడా ఇప్పుడు చాలా మంది హీలర్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. లైక్ మనం హీల్ చేయడానికి ఉంటున్నారు. ఈ హోపనపోన టెక్నిక్ అంటే వర్క్ అవుతుందా, అసలు ఏం చేస్తున్నాం అనేది తెలిస్తే ఇది ఇది వర్క్ అవుతుందా లేదా మీరే చెప్తారు. అసలు వర్క్ ఏంటి, అసలు దేని మీద వర్క్ అవ్వాలి మీకు, మీ సెల్ఫ్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు, ఏదైతే యూనివర్స్ ఇస్తున్న అబండెన్స్ని అది రిసీవ్ చేసుకోలేదు, ఎప్పుడు బ్లాక్ చేసుకుంది, ఎప్పుడు వూండ్ చేసుకుంది. ఎప్పుడైతే అమ్మ నాన్న 2 ఏళ్ళప్పుడు అమ్మ లవ్ లేదు, అమ్మ అన్కండిషనల్ లవ్ అంటే, మా అమ్మ ఎందుకండి, మా అమ్మ నాకు పాలిచ్చింది, దుప్పటి కప్పింది, పాలిచ్చింది, నన్ను మంచి బట్టలు వేసింది, మంచి స్కూల్కి పంపించింది, అది కాదండి లవ్ అంటే. అండ్
సినాప్టిక్ కనెక్షన్స్ ఉంటాయి. అమ్మ వేళ్ళలోంచి అమ్మ కనుక డబ్బులు లేవని భయపడుతున్నా, రిలేషన్షిప్స్లో బాధపడుతున్నా, ఏదైనా సరే సినాప్టిక్ కనెక్షన్స్ మన వేళ్ళ ద్వారా మనకే ఉంటుంది. బొటన్ వేలు హ్యూమన్ బీయింగ్స్కి. సో ఆ బొటన్ వేలు ద్వారా, అంటే అఫ్కోర్స్ చింపాంజీస్కి బొటన్ వేలు ద్వారా, మన వేళ్ల ద్వారా అమ్మ నర్వస్ సిస్టమ్ ద్వారా బేబీకి బ్రెయిన్ ఫామ్ అవుతుంది. అమ్మ సేఫా లేదా అనేది బేబీకి తెలిసిపోతుంది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా, తెలుగు మాట్లాడుతున్నావా, అసలు లాంగ్వేజ్ ఏం అర్థం కాదు. లాంగ్వేజ్ వచ్చేది లెఫ్ట్ బ్రెయిన్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత లాంగ్వేజ్ అర్థమవుతుంది. బట్ ఇట్ అబ్జర్వ్స్ 0 to 7 yearsలో, 0 to 1 year ఊంబిలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేది. దానికి ఇట్ డజంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, ఓన్లీ నీ వైబ్రేషన్స్. అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, కమ్యూనికేషన్ త్రూ ఆర్ ద వైబ్రేషన్ ఈజ్ ద సినాప్టిక్ కనెక్షన్స్, న్యూరాన్ కనెక్షన్స్. అదే ప్రోగ్రామ్. అది వేసినప్పుడు ఆ ప్రోగ్రాంలో అది సేఫ్గా లేదు. దానికి లవ్ రాల. అమ్మ నుంచి ఏం కావాలి దానికి? లవ్. నాన్న నుంచి ఏం కావాలి? వర్దినెస్. ఎస్, యు ఆర్ ద డామ్ గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని నాన్న చెప్పాలి. నాన్నే నాన్నకి టైం లేదు, నాన్న చూడడానికి లేదు టైము, నాన్న బిజీగా ఉన్నారు, నాన్న మన ఫ్యామిలీకి అన్ని ఫుడ్ సప్లై చేయడానికి ఉన్నారు, నాన్న నీ దగ్గర కూర్చోాలా, నిన్ను చదవరా అని చెప్పారు. లేకపోతే లైన్ అండ్ లెంగ్త్ గీసి పొద్దున్న స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి రావడం, దించడం, ఆడుకో ఈ టైంకి ఆడుకో, లేకపోతే వచ్చి కూర్చొని తిను, తినకపోతే కొడతా అని అమ్మ చెప్పడం. అమ్మ కేర్ తీసుకుంటుంది. ఆ కేర్ అయితే దట్ ఈస్ నాట్ ద సేఫ్టీ, దట్ ఈస్ నాట్ ద జాయ్ స్టేట్. ఏదైతే మిస్ అయిందో చైల్డ్కి కావాల్సింది ఒక్కొక్క చక్రాలు ఒక్కొక్క బ్యూటిఫుల్ ఎమోషన్తో అది గ్రో అవుతుంది, రైజ్ అవుతుంది. ఎనర్జీ. ఏ ఎనర్జీ? యూనివర్సల్ ఎనర్జీ, అబండెన్స్ ఎనర్జీ. అది రావాలి అంటే అది రావాలి అంటే నేనెవరినో ఆ ఒక్కొక్క చక్రాలోంచి దానికి పైకి పంపించాలి. ఒక స్ప్రింగ్ వాటర్ వచ్చినట్టుగా. అది రాని వాళ్ళందరూ కూడా సేఫ్టీ కాదు. అందుకని మన హోపనపోన ప్రేయర్ దానికి చేస్తాం. మన సెల్ఫ్కి, 2 ఏళ్ల సెల్ఫ్కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. 0 to 2 years లోపు సెల్ఫ్ అది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ నాన్న. 3 yearsకి అయిపోతుంది. మణిపుర నీ కాంతి అది వచ్చేస్తుంది అంతే. సో సోలార్ ప్లెక్సస్ చక్ర దగ్గర నీ కాంతి అంక అంతే, అక్కడి దాకా అలో చేస్తాం. మనం చేసేది సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆ సెల్ఫ్కి చెప్తే కనుక రిజల్ట్స్ ఎందుకు రావండి? అసలు దేనికి చెప్తున్నారో తెలియాలి కదా ముందు. అసలు ఎందుకు చెప్తున్నారు, దేనికి చెప్తున్నారు, ఎందుకు చెప్పాలి, ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే మన ముందు తరాలు ముందుకు వెళ్ళాలన్నా, మీ లైఫ్ అమేజింగ్ మిరకల్స్ చూడాలన్నా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో మనకు తెలియని కూడా తెలియదు. అసలు మన పాసిబిలిటీస్ ఎన్ని, అన్లిమిటెడ్ ఎనర్జీ ఉందని, అసలు ఎంత పొటెన్షియల్ ఉందో తెలుసుకోవాలి అన్న వాళ్ళందరూ కూడా వెయ్యాలి. ఎవరికి చేస్తున్నామో తెలియాలి, అసలు చేయడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి. రిజల్ట్సా? అసలు రిజల్ట్స్ ఏంటి? లైఫ్ అద్భుతాలు, మిరకల్స్ వస్తాయి. ఓకే ఓకే తల్లి, ఇంకేమన్నా ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. నేను ఒకటి అడిగితే యాక్చువల్గా చక్రాస్ గురించి, అంటే చక్రాస్ క్లాస్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అని అడుగుదాం అనుకున్నాను మ్యామ్. కానీ నాకు అది అడగాలనిపించలేదు. ఎందుకంటే అసలు లైఫ్ అంతా అక్కడే ఉంది కదా, మనం వాటి గురించి తెలుసుకోకపోతే అసలు ఏంటి అంటే, చాలా మంది చక్రాస్ అంటే చక్రాస్ వాటి వైపు మనకి ఎందుకులే, స్పిరిచువల్ అలా అనుకుంటారు మ్యామ్. అసలు అది తెలియాల్సింది ఆ నాలెడ్జే కదా అనేది. అందుకే నాకు ఆ క్వశ్చన్ అడగాలనిపించలేదు. ఎందుకంటే ప్రతి చక్రాలు, ఒక్కొక్క చక్రాలు ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. వాటి వల్లే మనం అసలు బయట ఇప్పుడు ఇలా ఉన్నాము, అది తెలియకుండా ఎలాగా ఆ నాలెడ్జ్ అనేది, నాకు అలా అనిపించి నాకు అలా అడగాలనిపించలేదు మ్యామ్. బట్ నేను ఏమడుగు చెప్పు తల్లి, అడిగితే అడిగి. అంటే ఈ చక్రాస్ ద్వారా మన సెల్ఫ్ని మనం ఎలా మార్చుకోగలము అనేది బ్యూటిఫుల్, చెప్పండి. అమేజింగ్. ఈ నందు ఎంత బ్యూటిఫుల్గా క్వశ్చన్ అడిగిందో, ఈవెన్ నేను ఎందుకు క్లాప్స్ కొట్టాను మీరు నోటీస్ చేస్తే అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్ దట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ కావాల్సింది. ఇప్పుడు నాకు కావాల్సింది అదే. ఆ క్వశ్చన్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. చక్ర క్లాస్ తీసుకునే వాళ్ళు చాలా మంది కూడా చక్రాస్ దగ్గరికి వెళ్ళకండి, చక్రాస్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు గురువులు కూడా చెప్తారు. ఎస్, బట్ నాలెడ్జ్ తోటి నీ చక్ర అంటే ఏంటో ముందు తెలుసుకుంటే నీ సెల్ఫ్ అక్కడే ఉంది. నీ కింద 3 చక్రాస్లోని నీకు సెల్ఫ్ ఉంటుంది. అంటే గురువులు చెప్పింది కూడా మీరు మీరు మంత్రాలు చేసి దాన్ని పైకి శక్తిని, ఈ శక్తి ఉంటుంది ఇక్కడి నుంచి వస్తుంది పైకి రావడం అనేది,
అసలు నీ సెల్ఫ్ నువ్వు బ్లాక్ చేయడం వల్ల ఏవైతే ఆ శక్తి పైకి వస్తుందో వాటిలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ నాట్ టచింగ్ దట్ శక్తి అట్ ఆల్. వీఆర్ ఓన్లీ చక్ర సెల్ఫ్ ఏదైతే ఏర్పడుతుందో ఈ జన్మలో అమ్మ నాన్న రూట్ చక్ర నుంచి అంటే 0 to 1 year. అసలు నువ్వెవరో అమ్మ ద్వారానే కదా నీకు తెలిసేది. దట్ ఈస్ యువర్ సెల్ఫ్. అసలు చక్రాలోనే నీ సెల్ఫ్ ఏంటి, నీ వైబ్రేషన్. అసలు చక్రాసే వైబ్రేట్ చేసుకుంటున్నాయి. చక్రాస్ అంటేనే వైబ్రేటింగ్ అవుట్, ఇన్ఫర్మేషన్ అవుట్ వెళ్తుంది, బయట ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఇట్ ఇస్ లైక్ అక్టోపస్ లాగా మూసుకుంటున్నాయి, ఇలా 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 ఇలా. జస్ట్ దే ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్. అండ్ ఇది నేను మాత్రం నా తలలో బ్రెయిన్లో నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది జరగట్లేదు, అది జరగట్లేదు అంటున్నాను. వై am I నాట్ లుకింగ్ డౌన్? నా అసలు కింద ఏం జరుగుతుంది, నా బాడీలో ఏం జరుగుతుంది, నా వైబ్రేషన్లో నేను ఏమంటున్నాను, నా సాడ్నెస్ ఎందుకు వచ్చింది? దట్ ఈస్ అబండెంట్ అండ్ ద హ్యాపీ. అక్కడ జాయ్ స్టేట్. జాయ్ బదులు నేను ఎందుకు సాడ్గా ఉంటా? ఎప్పుడు చూసినా ఇది జరుగుతుందా లేదా, రేపు జరుగుతుందా లేదా, అన్సర్టెనిటీ. ఇప్పుడు వచ్చిన డబ్బులు రేపు ఉంటాయా ఉండవా, ఎందుకు నాకు అలా ఉంది? అసలు ఎందుకు నాలో ఎప్పుడు బాధ ఉంటుంది, ఎప్పుడు నాలో వర్రీ ఉంటుంది, ఎందుకు ఎందుకు నాలో కోపం ఉంటుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాను బయట దాన్ని, ఎందుకు నాకు అలా ఉన్నాను, ఎందుకు నాలో భయం ఉంటుంది కాన్స్టెంట్గా. భయం ఉన్నా ఉంటుందిలే భయం, నెక్స్ట్ ఇది జరిగితే భయం పోతుంది, నెక్స్ట్ ఇది జరిగితే బాధపోతుంది, నెక్స్ట్ ఇది జరిగితే డబ్బులు లేకపోతుంది అని మనం వెళ్తున్నాం. ఎప్పుడైనా జరిగిందా? డబ్బులు 1 కోటి రూపాయలు వస్తే నా మొత్తం లాక్ అంతా పోతుంది అనుకుంటా. 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత లాక్ ఎప్పుడైనా పోయిందా ఎవరికైనా? నందు, నువ్వు కోటీశ్వరురాలు, నువ్వు చెప్పు అసలు ఉంటుందా ఉండదా? మ్యామ్ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది ఇంకా మ్యామ్. ఇంకా నీకు ఇంకా ఇంకా ల్యాక్ అంటే ఇంకా ఉంటే బాగుండు, ఇంకా Yes, ఐఎమ్ నాట్ ఇనఫ్ అని ప్రతిసారి ఉంటుంది. కానీ భయం ఉంటుందా? నెక్స్ట్ వస్తాయో లేవో డౌట్ ఉంటుందా? yes, డౌట్ ఉంటుంది, భయం ఉంటుంది, వరి ఉంటుంది, ఏ తల్లి అన్నీ yes, ఉంటాయి. ma'am. కానీ ఇప్పుడే చక్రాస్లో ఉండే సెల్ఫ్ వల్లే మనకు అగైన్ అండ్ అగైన్ రిపిటేషన్. చక్రాస్ ఏంటంటే అన్లర్న్డ్ లెసన్స్ అన్నీ ఉంటాయి. చక్ర రీఇన్కార్నేషన్ అండ్ కర్మ. మనం మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం చక్రాస్ వల్లే. బికాస్ అన్లర్న్డ్ లెసన్స్ ఉంటాయి. లెసన్స్ ఏంటి? ఐ ఆమ్ ద యూనివర్స్ అని నేర్చుకుంటే, ఐ ఆమ్ ద, ఇక్కడ రూట్ చక్ర ద్వారా నువ్వేం నేర్చుకుంటావు? ఐ ఆమ్ ద అబండెంట్ సెల్ఫ్ అండ్ ఐ ఆమ్ ద జాయ్ తోటి నేను ఇక్కడ సెక్రెట్ చక్ర ద్వారా ఐఎమ్ ద హ్యాపీ, ఐఎమ్ ద జాయ్ స్టేట్. నీకు ఇక్కడ నుంచి జాయ్ స్టేట్ ఇక్కడికి తీసుకెళ్ళాలి. కానీ ఆ జాయ్ రానప్పుడు, నాకు డబ్బులు లేనప్పుడు, బయట నేను కంట్రోల్ చేస్తున్నప్పుడు, అందరు నన్ను కంట్రోల్ చేసినప్పుడు నాకు కోపం వస్తుంది అనమాట. యాంగర్ అనేది ఇంకొక అది వస్తుంది. దాని ద్వారా యాంగర్ ఉండటం వల్ల నేను బైపాస్ చేసి ఇక సోలార్ ప్లెక్సస్ నుంచే నీకు అసలు డబ్బు రావాలన్నా పవర్ రావాలన్నా సోలార్ ప్లెక్సస్ నుంచి అంత పవర్ఫుల్ అంత వర్ది అని. అసలు నాన్న దగ్గరే 3 ఏళ్లకి నీకు వర్ది కాదు అని ముద్రేసినప్పుడు, సెల్ఫ్ అనుకున్నప్పుడు, లేకపోతే అమ్మ దగ్గర లవ్ లేనప్పుడు, అమ్మ అనేది వాటర్, అమ్మలాగా వాటర్ లాగా నువ్వు జాయ్ స్టేట్లో లేనప్పుడు నీకు కొత్తగా ఏం జరగదు. సో చక్రాస్ నేర్చుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మనం నేర్పించే విధానంలో నీ సెల్ఫ్, ఏ సెల్ఫ్ అయితే ఇది ఇక్కడి నుంచి వచ్చేది, దీన్ని ఎలా ఆపుతుందో, నీ బ్రెయిన్ చక్రాస్ ఎవ్రీథింగ్ ఒకటే నాన్న. నీ బాడీ, నీ వాటర్ని పైకి రానివ్వట్లేదు అవి. నీ వాటర్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్స్ని, వీఆర్ ఆల్ వాటర్. 72% వాటర్ గాలి రూపంలో వస్తుంది శక్తి. గాలి 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాలి, నీ చక్రాస్ గురించి తెలుసా, 5 సెన్సెస్ గురించి తెలుసుకోవాలి. మన గురించి మనకి ఏం తెలియకుండా మార్నింగ్ లేచి నాకు ఇది జరగాలి, జరగట్లేదు, జరిగితే బాగుంటుంది, జరిగితే ఇంకా నేను మొత్తం ఇదంతా మార్చేయచ్చు, మారిపోతుంది. అలా మారదండి. చక్రా గురించి తెలుసుకోవడం ఎవ్రీ పర్సన్, ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాట్స్ హ్యాపెనింగ్ అబౌట్ మై సెల్ఫ్, అసలు సెల్ఫ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాన్ని ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది మార్చుకునే ఛాన్స్ ఉంది. ద న్యూరోప్లాస్టిసిటీ లైక్ నీ బ్రెయిన్ని నువ్వు మార్చుకోగలవు. ఇట్స్ నాట్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ తోటి, లేకపోతే ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటలెక్ట్గా అంటే బ్రెయిన్లోనే నేను మార్చుకుంటా కాదు. బ్రెయిన్ యూ కెనాట్. న్యూరోప్లాస్టిసిటీ, నేను 10 ఎఫర్మేషన్స్ చదివితే ఫైర్ అండ్ వైర్ అవుతుంది. జాగ్రత్తగా వినండి, ఇది వెరీ ఇంపార్టెంట్. కానీ మరి నేను ఎందుకు మారట్లా? బికాస్ ఐఎమ్ నాట్ మై మైండ్ ఈజ్ నాట్ ఇన్ ద బ్రెయిన్. మైండ్కి ఏం వెళ్ళట్లేదు, మీరు ఏం చేసినా బ్రెయిన్కి వెళ్తుంది. అసలు మైండ్ ఈజ్ రన్నింగ్, ద సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ రన్నింగ్, యువర్ సెల్ఫ్ ఈజ్ సైకీ ఈజ్ రన్నింగ్. నిన్న ఒక క్లాస్లో ఒకరు చెప్తున్నారు, నాకు అసలు ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదండి, కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. దట్ ఈస్ ద ట్రూ ఇండికేషన్ హీఈస్ నాట్, ఐ మీన్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ సోల్. అండ్ ఫైనల్లీ నేను
ఎక్స్ప్లెయిన్ చేశాను. యువర్ ఓన్ సెల్ఫ్తోనే కనెక్ట్ అవ్వకపోతే నాకు అలాగా అనిపిస్తుంది. యూ నెవర్ కనెక్టెడ్. ఒకసారి కనెక్ట్ అయ్యి చూడండి, లైఫ్ ఎంత అద్భుతాలు అద్భుతాలు జరగాలంటే దాంతో కనెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ యువర్ ఓన్ సెల్ఫ్. దానికే వెళ్తుంది డైరెక్ట్గా. యూనివర్సల్ ఎనర్జీస్ గోస్ టు దట్ పార్ట్. ఇక్కడి నుంచే అది డైరెక్ట్ చేస్తుంది బ్రెయిన్ చూసి. ఓకే, నువ్వు ఇది బ్రెయిన్లో అమ్మ చెప్పిన ప్రతి సినాప్టిక్ కనెక్షన్ ఇది నేను నేర్చుకుంటుంది. బ్రెయిన్ ఈజ్ లెర్నింగ్, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ లెర్నింగ్. ఓకే, నేను నేర్చుకుంటుంది. బట్ ఫైనల్లీ నువ్వు ఏమైనా నేర్చుకో, డాక్టర్ అవ్వు, లాయర్ అవ్వు, లేకపోతే ఏదైనా నేర్చుకుని ఇంటలెక్ట్ బ్రెయిన్ వస్తుంది. కానీ నీ క్రియేటివ్ బ్రెయిన్ అంటే నీ క్రియేటివ్ బ్రెయిన్ కనెక్ట్ అయ్యే రైట్ సైడ్ కనెక్ట్ అయిన ఈ కి కనెక్ట్ అవ్వకపోతే ఒక్క లెఫ్ట్ బ్రెయిన్తో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ద రైట్ బ్రెయిన్ హ్యాస్ టు కమ్. ఆ రెండింటి మధ్యలో ఉండే మొత్తాన్ని డ్రైవ్ చేసే ఈ సైకితో నువ్వు కనెక్ట్ అవ్వకపోతే, అది కనెక్ట్ అవ్వాలంటే త్రూ చక్రాస్ ఇస్ ద బెస్ట్. యా, ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్. నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు మా చంద్రకళ గారు వస్తారు, "ఆ, ఇది బెస్ట్ కాదా అండి మరి" అని అడుగుతారు. ఊంబు కాదా అని. అదే చెప్తున్నా కదా, యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్. లైక్ ఏదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. యా. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్, ఆల్మోస్ట్ డన్ మ్యామ్. లేవు బికాస్ అక్క. ఇప్పుడు అర్థమైంది, ప్రతి అంటే ఏ కోర్స్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి కూడా దాని యూనిక్నెస్ ఉంది అని అర్థమైంది. సో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అంత నాలెడ్జ్ ఉండింది. సో ఎవ్రీబడికి ఎవరికి ఏది కావాలి అనేది కూడా అంతా చాలా బాగా ఉంది. మనం క్లీన్ అయిపోతాం అసలు. అంటే మన యా సెల్ఫ్ క్లీన్ అయిపోతుంది. దాని మెమరీస్, పాత మెమరీస్ని క్యారీ చేస్తుంది. ఇంకా అవి మనవి కాదు, తీసేయమని చెప్పడమే. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక వే ఉంటుంది. అది మనకి ఇక్కడ ఆ, మన క్లాస్లో చెప్తాం. యా. మ్యామ్, చక్రాస్లో ఇంకొన్ని మెడిటేషన్స్ యాడ్ చేస్తానన్నారు యా, కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీ అందరికి చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే ఇది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఊంబ్ కానీ చక్రాస్ కానీ, ఫస్ట్ చక్రాస్ అడిగారు. ఇప్పుడు చక్రాస్లో ఎస్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్. అండ్ ఒకటి ఊంబ్లో ఏదైతే ఉందో, మీ బాబు ఏ మంత్ పుట్టాడు, ఏంటి అనే మెడిటేషన్. ఆ మెడిటేషన్ వల్ల మీరు సైకి కనెక్ట్ అవుతారు. ఆ నాలెడ్జ్ తోటి మీరు ఎలా హీల్ చేసుకోవాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. అదొకటి యాడ్ చేస్తున్నాను. అలాగే అన్ని క్లాసెస్లో యాన్సిస్ట్రల్ కర్మాలు క్లీన్ చేసుకునేది, అంటే అమ్మ వైపు యాన్సిస్టర్స్, నాన్న వైపు యాన్సిస్టర్స్, ఆ మెడిటేషన్స్ యాడ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఊంబులో ఇంకా యాడ్ చేస్తున్నాను. ఊంబులో 6 మెడిటేషన్స్ యాడ్ చేస్తున్నాను. అదే చెప్తున్నాను. ఇందాక మా నందు కూడా అందరూ అంటున్నారు, మ్యామ్ ఊంబుకి మీరు చాలా ఇస్తున్నారు అంటే. ఓన్లీ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి అమ్మాయి అంటే అబ్బాయి అందరూ కూడా క్లీన్ చేసుకున్నారు, వెదర్ యూ ఎఫర్డ్ ఇట్ ఆర్ నాట్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఫాషియా, మీ సోల్ టిష్యూతో కనెక్ట్ అవుతున్నారు. ఈ బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ద వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్లో ఉంటున్నాం మనం. ఇదే నా ప్రపంచం అనుకుంటున్నాం. కప్ప కనుక బావిలో ఉండి ఇదే నేను. దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ యూనివర్సల్ వాటర్స్తో కలిసినప్పుడు నీ ఊంబు ఎంత క్లీన్ అవుతుంది. ఎన్ని ఆపర్చునిటీస్ పెరిగితే ఊంబు ద్వారానే, నీ వాటర్ ద్వారానే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. యూ కెనాట్ రిసీవ్ ఫ్రమ్ ఎనీథింగ్. రిసీవర్ ఇస్ ద వాటర్ అండ్ హార్ట్. ఆల్ ఫెమినైన్ చక్రాస్ ఆర్ ద రిసీవర్స్. సో అది తెలుస్తుంది. ఎస్ తల్లి, కొత్తగా యాడ్ చేస్తున్నాను డెఫినెట్గా. సో కొన్ని ఈఎఫ్టీస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, దట్స్ వాట్ ఐ కెన్ గివ్ మ్యాక్సిమం. బికాస్ నా పాలసీస్ అబండెన్స్. ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ నా దగ్గర ఎంత ఉన్నా సరే ఇచ్చేయడానికే చూస్తూ ఉంటాను. ఎస్, దట్ ఈస్ మై అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్ ఓజింగ్ లైక్ అవుట్. సో ఐమ్ గివింగ్ ఇట్ టు ఎవ్రీ. ఎస్. ఎస్ మ్యామ్, ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ తల్లి. ఎస్ ఎస్. ఎస్ మ్యామ్. యా, ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ అంటే అన్ని క్వశ్చన్స్ కూడాను. సో అండ్ రికార్డింగ్స్ ఎప్పటి నుంచి యాక్సెస్ అవుతాయి యా అవి యా అడగ క్వశ్చన్ ఏదైనా ఎప్పటి నుంచి అవైలబుల్? యా కొంతమంది ఇవాళ ఈరోజు మా హస్బెండ్కి ఒక కాల్ వచ్చింది. నేను కనెక్ట్ అయ్యానండి, మాకు ఇంకా రికార్డింగ్స్ ఏం కనిపించట్లేదండి అన్న వాళ్ళు కూడా ఉంటే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎస్పెషల్లీ. మీకు ఎస్ 28th నేను ఓరియంటేషన్ ఉంటుందండి. ఆ రోజు మనకు కపుల్ ఆఫ్ అవర్స్ నేను చెప్తాను మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఆ రోజు నుంచే మీకు యాక్సెస్ వస్తుందండి. ఆఫ్టర్ ద ఓరియంటేషన్ యూ గెట్ ద యాక్సెస్. డోంట్ గెట్ పానిక్. అండ్ ఎవరైతే గ్రూప్లో జాయిన్ అయ్యారో, ఆల్రెడీ జాయిన్ అయిన చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ఐమ్ క్లీనింగ్ ద త్రై ఈజ్ క్లీనింగ్ ద డెఫినెట్లీ. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ యా, అండ్ 28th నుంచి యాక్సెస్ ఉండి 30th అక్టోబర్ వరకు యాక్సెస్ ఉంటుంది.
ఎస్. అండ్ మీరు ఒక క్వశ్చన్ అడుగుతానన్నారు ఇందాక, ఏ టైంలో చూసుకోవాలి ఏంటి ఏదో అడుగుతాన్నారు చంద్రకళ గారు, నాకు గుర్తుంది. యా. ఎస్ మ్యామ్. మీరు రికార్డింగ్స్ ఇస్తున్నారు, మేము ఓన్లీ మొబైల్ రికార్డింగ్స్ మాత్రమే చూసుకోవాలనా? మీరు ఏమైనా Q&A కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా మీకు అవైలబుల్ గా మాకు ఇస్తారా? ఎస్. మా మా మనీ క్లాస్కి సంబంధించిన ద ద టీమ్ మేనేజర్ ఈస్ హియర్. ఏం చెప్తావు తల్లి, నువ్వు మనీ క్లాస్లో వాళ్ళకి ఏమేమి ఇవ్వగలవు నువ్వు చెప్పు. ఎస్, మనీ రికార్డింగ్స్ తీసుకున్న వాళ్ళకి ప్రతిరోజు అప్ టు 21 days ఎవ్రీడే ఈవినింగ్ 5 to 6 Q&A గ్రూప్ ఓపెన్ లో ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ గ్రూప్ లో అడగచ్చు, నేను మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ 20 మేడం చెప్పినట్టుగా మనకు ఓరియంటేషన్ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ఈ 41 days లో ఆఫ్టర్ 21 days ఒక 1 day Q&A సెషన్ ఉంటుంది మ్యామ్ తో మనకు. ఓరియంటేషన్లో మనం అన్నీ చెప్తాం, ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి, మార్నింగ్ ఏం చేయాలి, నైట్ ఏం చేయాలి, అన్నీ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి కూడా ఇస్తాం, నువ్వు సమరీస్ ఇస్తాం, యా సమ్మరీస్ ఇస్తాం. డే వైజ్ ఇస్తాం, మొత్తం కాదు, ఎవ్రీడే, డే 1, డే 2, 21st నుంచి డే 1 అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 20th మీరు అన్నీ వింటారు. సో టేక్ లైక్ 20 విన్న రోజు ఓరియంటేషన్ చూస్తారు. ఫస్ట్ 2 రోజులు ఓరియంటేషన్ సంబంధించిన అదా మీకు సమరీస్ పంపిస్తారు. ఆ తర్వాత డే 1 ఏ రోజు స్టార్ట్ అయింది, ఈరోజు డే 1, మీరందరూ డే 1 ఫాలో అవ్వాలి అని మీకు గైడెన్స్ అయితే ఉంటుంది. ఏ తల్లి? ఎస్. ఎస్ మ్యామ్. నందు, నువ్వు చక్ర క్లాస్కి అయితే ఏమి ఇస్తావు చెప్పు. ఎస్ మ్యామ్, సేమ్ చక్ర క్లాస్ కూడా అంతే మ్యామ్. ఎవ్రీడే సమ్మరీ ఉంటుంది. ఇండియా టైంలో 8 to 9 ఓపెన్ చేస్తాను మ్యామ్. యాక్చువల్గా చక్ర క్లాస్ ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాం, అంటే మీరు సబ్జెక్ట్ చెప్పే తర్వాత ఓపెన్ చేస్తాము 1 hour. బట్ ఇప్పుడు ఏంటంటే నైట్ 8 to 9 PM ఓపెన్ ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ దానిలో పెడతాను మ్యామ్, గ్రూప్ ఆఫ్ సమరీస్ ఇస్తావా? ఎస్ మ్యామ్, సమరీస్ ఇస్తాను. అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ గ్రూప్ 1 hour ఓపెన్ ఉంటుంది. అండ్ దాంట్లోనే మీకు ఓరియంటేషన్ ఒకటి ఉంటుంది, ప్లస్ Q&A ఒకటి, అదే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఒకటి మిడిల్ జరుగుతుంది మధ్యలో ఒకసారి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చంద్రకళ గారు మీరేమి ఇస్తారు? హోమ్ క్లాస్కి మీరు ఉన్నారు. అండ్ కాంతివర్ధిని కాదు, నందిని తన హెల్త్ అండ్ రిలేషన్షిప్స్కి ఉంటుంది. యా, తను ఈరోజు రాలేదు మనకి. యా, మీరేమేమి ఇస్తారు? ఎస్ మ్యామ్, హోమ్ క్లాస్ కి మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6 to 7 గ్రూప్ ఓపెన్ ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. 21 days డే 1 సమ్మరీ ఇస్తాము, డే 2 సమ్మరీ ఇస్తాము, ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 ఇస్తాము. మనకి స్టార్టింగ్ లో ఓరియంటేషన్ ఉంటుంది, ఓరియంటేషన్ రోజు రికార్డింగ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎండింగ్ 41 days బిలో ఒక రోజు Q&A సెషన్ ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. హే, ఇక్కడ మీరు ఏ ప్రాబ్లంకి వస్తున్నారో అన్నిటికైతే ఆన్సర్స్ అయితే వస్తాయండి, అది మీరు తీసుకోవడం బట్టి ఉంటుంది. అండ్ నా రియల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు అసలు ఏ టైంలో అయినా వినొచ్చు. రికార్డింగ్స్లో ఉన్న అద్భుతం ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ క్లాస్ టైం ఇంతే ఉంది అనే ఉండేవాళ్ళు ఉంటారు, మీరు ఏ టైంలో అయినా వినొచ్చు. ఆ రికార్డింగ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ టైం మీరు కనుక రికార్డింగ్స్ వస్తే యాజ్ ఇఫ్ నేను ఇప్పుడు మీ దగ్గర కూర్చొని ఎలా మాట్లాడుతున్నాను అంత లైవ్లీగా ఉంటాయి. రియల్గా ఈజ్ ఇట్ అ లైవ్ క్లాస్ ఆర్ అ రికార్డెడ్ క్లాస్ అని కూడా మీకు అనిపించదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ కనెక్టెడ్ టు మీ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఓరియంటేషన్లో నేను చెప్తాను, అండ్ మళ్ళీ మనం క్వశ్చన్ ఆన్సర్స్ కలుసుకుంటాము. డెఫినెట్గా ఇట్స్ యు ఆర్ విత్ ద త్రై. ఎవరికైతే క్వశ్చన్స్కి డౌట్స్ వచ్చి వాళ్ళు అసలు తీర్చలేను అంటే మా టీం కనుక ఆన్సర్ చెప్పితే ఐ విల్ డూ ఇట్ పర్సనల్లీ, డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ప్రశాంత్, నువ్వేమైనా చెప్పాలా రికార్డింగ్ క్లాస్ వాళ్ళకి? ఇంకా అంతే మ్యామ్, ఆల్మోస్ట్ అన్ని చెప్పేశారు. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ గా ఉన్నాయి. మనకి ఆల్రెడీ 13th 14th నుంచి మనకి రిజిస్ట్రేషన్ ఓపెన్ గా ఉన్నాయి అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. మనకు 19th September వరకు అయితే రికార్డింగ్స్ కి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ గా ఉంటాయి. మనం 20వ తారీఖు ఎలాగో మనకు ఓరియంటేషన్ డే ఉంటుంది కాబట్టి ఓరియంటేషన్ డే అవ్వగానే మనకు వీడియోస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి సంబంధించి మన డీటెయిల్స్ నేనేం చెప్తున్నాను, 19th వరకు ఓపెన్ ఉన్నాయి, కానీ మీరందరూ హోల్ టీమ్ ఇస్ రియల్లీ ఎలా అంటే 19th వరకు, ఆ రోజు నైట్ నేను మళ్ళీ మార్నింగ్ లేచే వరకు 20th వరకు నేను వీళ్ళందరినీ హీల్ చేసుకోవాలి. సో 19th అందరూ టక్ 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 పే చేస్తారు. సో ప్లీజ్ మేక్ ఐ మీన్ మీ క్లీనింగ్ తొందరగా కావాలంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ టు రెజిస్టర్, ప్లీజ్ రెజిస్టర్ లిటిల్ ఎర్లీ. ఐ నో దట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గ్యాప్ తీసుకున్న వాళ్ళకి ఓకే. సో ఇఫ్ యూ లైక్, యూ వాంట్ టు టేక్ ద డెసిషన్,
టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే, డిలే చేస్తున్న కొద్దీ ఆ రోజు నేను అన్ని ఒక్కసారి బంబాడ్ అయిపోతే నేను ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, వన్స్ ద ఓరియంటేషన్ ఈస్ డన్ ఐ డోంట్ అలౌ ఎనీబడి టు ఎంటర్ ఇన్ టు ది త్రై. మీకు గుర్తుందా? అనే చాలా చాలా దీని మీద తీసుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ ఓరియంటేషన్ అయిపోయింది. దట్ ఐ హ్యావ్ డన్, లైక్ ఐ డోంట్ వాంట్ క్లీన్ ఎనీబడి అనిపిస్తుంది నాకు, బట్ నేను చేస్తాను. దిస్ ఇస్ అ చాలా చెప్తాను కదా, చిన్న కథ కాదు ఇది. ఈ క్లీనింగ్ అంటే, హీలింగ్ అంటే, ఇట్స్ సో మచ్. వీఆర్ ఆల్ కనెక్టెడ్ బై ద వే, వీఆర్ ఆల్ వన్ ఎనర్జీ. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్ is I also connected because of that. This is Trai is not a very small ఏదో మామూలుగా ఓపెన్ పోను అంటే ఏదో చేసేసేది కాదు. I know the depths of it and I know that everything. So it's very important to clean you first, then start the teaching. It's very, very important. Okay, all the very best. పిల్లలు వచ్చేయండి, పిల్లలు అసలు మీ గురించి మీరు తెలుసుకోవడానికే చాలా బాగుంటుంది. అందరి కనుక ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్, అలాగే ఉంటుంది, రియల్గా ఉంటుంది. సో వచ్చేయండి. యా, ఎస్ నాన్న. ఎస్ ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే కనుక ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తారు, ఫ్లైర్స్ కూడా మీకు సెండ్ చేస్తారు. సో వాటిని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్స్ అక్కడ ఉన్న నంబర్కి మీరు పంపిస్తే వెంటనే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ 20 తారీఖు మీకు యాక్సెస్ అనేది ఇస్తారు. అండ్ అక్కడ జూమ్లో ఎలా జాయిన్ అవ్వాలనే లింక్స్ కూడా మీరు ఏవైతే వాట్సాప్ గ్రూప్ కోర్స్ తీసుకుంటారో అందులో మీకు పోస్ట్ చేస్తారు జూమ్. మీరు అట్లా జాయిన్ అవ్వచ్చు ఓరియంటేషన్ డేకి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ మీకు పోస్ట్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా మా క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ చేసినందుకు. ఎస్, ఏంటి థ్యాంక్ యూ. దాంతో మనం త్రై ఎక్కడికి వెళ్తుంది? అందరినీ చక్కగా అవేర్నెస్, కాన్షియస్నెస్ పెంచడానికి వెళ్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ సేవ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ప్రెజెన్స్ మాకు చాలా వాల్యుబుల్ అన్న విధంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తాం. త్రైలో ఒకళ్ళు ఎవరు ఎంటర్ అయినా సరే, మన క్లాస్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ప్రీవియస్ క్లాసెస్ తీసుకునే వాళ్ళు. వచ్చేయండి పిల్లలు. లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. మీ టైంని కూడా తీసుకొని మీ దగ్గర ఈ క్వశ్చన్స్ అడగడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. సీ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ, లవ్ యూ థ్యాంక్ మ్యామ్. యూ మ్యామ్. లవ్ యూ.